నెక్స్ట్ బీజేటీ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. బీజేటీ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అనేది చూద్దాం. బేసిక్ బీజేటీ డిఫరెన్షియల్ పెయిర్ కాన్ఫిగరేషన్. దీంతో బేసిక్ బీజేటీ డిఫరెన్షియల్ పెయిర్ కాన్ఫిగరేషన్ అంటే చూద్దాం. ఇక్కడ బీజేటీ అంటేనే మనకి ఏంది, ట్రాన్సిస్టర్, బైపోలార్ జంక్షన్ ట్రాన్సిస్టర్. టీ అంటే మనకు ట్రాన్సిస్టర్ అనేది గుర్తుకు రావాలి. ఇక్కడ బీజేటీ అంటేనే మనము ట్రాన్సిస్టర్ వేయాలి. ట్రాన్సిస్టర్ సింబల్ అనేది ఇలా ఉంటుంది. మాస్ఫెట్ సింబల్ అనేది వేరే విధంగా ఉంటుంది కదా, లాస్ట్ వీడియోలో చూసిన మాస్ఫెట్ అనేది ఎలా ఉంటుందో. ట్రాన్సిస్టర్కి ఇక్కడ ఎక్కడైతే ఆరో మార్క్ ఉంటుందో అది ఎమిటర్, బేస్, కలెక్టర్. ఆరో మార్క్ ఉంటే ఎమిటర్, బేస్, కలెక్టర్. ఇప్పుడు ఇక్కడ ఇలా ఉంది. ఇది వచ్చేసి డిఫరెన్షియల్ పెయిర్ యాంప్లిఫైర్ కదా. ఇక్కడ వోల్టేజ్ ఇచ్చిన, ఇక్కడ వచ్చేసి బేస్ కాబట్టి VB1, ఇక్కడ Q2, Q1. ఇది Q1 ట్రాన్సిస్టర్, ఇది Q2 ట్రాన్సిస్టర్ కాబట్టి ఇక్కడ వోల్టేజ్ వచ్చేసి VB2. ఇప్పుడు ఈ రెండు ఎమిటర్లు అనేది జాయిన్ చేసి ఇక్కడ వచ్చేసి మనకు ఎమిటర్ వోల్టేజ్ అంటాం. ఈ రెండు జాయిన్ అయితే ఇక్కడ నుంచి మనకు కరెంట్ అనేది, ఐడియల్ కరెంట్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకి ఇక్కడ కింద ఉంది కాబట్టి -VEE, ఎమిటర్కి మధ్యలో ఉంది కాబట్టి మైనస్ నెగిటివ్ వోల్టేజ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ అలానే సేమ్ ఈ కలెక్టర్స్కి అనేవి మనము రెసిస్టర్స్ అనేవి ఇస్తాం. ఇదేమైంది, రెసిస్టర్ RC అయింది, కలెక్టర్ రెసిస్టెన్స్. ఇక్కడ కూడా సేమ్ కలెక్టర్ రెసిస్టెన్స్. VC1 అనేది వోల్టేజ్, VC2 అనేది ఇటు సైడ్. నెక్స్ట్ ఈ RCకి ఇక్కడ మనం పవర్ సప్లై ఇస్తాం, అది వచ్చేసి ప్లస్ VCC అని ఎందుకన్నామంటే ఇక్కడ కలెక్టర్కి మిడిల్లో ఉంది కాబట్టి VCC. దీనికి వచ్చేసి Q1 ట్రాన్సిస్టర్ కాబట్టి IC1, ఇది వచ్చేసి Q2 కాబట్టి IC2. ఇక్కడ Q1 కాబట్టి IE1, ఇక్కడ కూడా IE1. అంటే చేంజ్ అవుతూ ఉంటుంది కదా, ఎమిటర్ దగ్గరికి వచ్చినప్పుడు, కలెక్టర్ దగ్గరికి వచ్చినప్పుడు చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ డయాగ్రామ్ని మనం ఏమంటామంటే బేసిక్ బీజేటీ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్ అంటాం. దీని యొక్క కన్స్ట్రక్షన్ 1 by 1 చూసుకుందాం. మేము చేసినాం ఫస్ట్. ద అబోవ్ ఫిగర్ షోస్ ద సర్క్యూట్ డయాగ్రామ్ ఆఫ్ బేసిక్ బీజేటీ డిఫరెన్షియల్ యాంప్లిఫైర్. కాన్ఫిగరేషన్ ఈజ్ ఎమిటర్ కపుల్డ్ యాంప్లిఫైర్. ఇక్కడ ఏం చేసినామంటే మనము ఎమిటర్ని కపుల్ చేసినాం, ఎమిటర్ని అనేది జాయిన్ చేసినాం కాబట్టి ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు అదే. నెక్స్ట్ ద టూ ట్రాన్సిస్టర్ Q1 అండ్ Q2 ఆర్ మ్యాచ్డ్. నెక్స్ట్ Q1 Q2 అనేది మనకు మ్యాచ్డ్ ట్రాన్సిస్టర్ అనమాట. నెక్స్ట్ ద ఎమిటర్ ఆఫ్ Q1 అండ్ Q2 ఆర్ జాయిన్ ట్రాన్సిస్టర్ అండ్ కనెక్టెడ్ టు ఏ కాన్స్టెంట్ కరెంట్ సోర్స్. ఇక్కడ వచ్చేసి ఆ రెండు వచ్చేసి మనకు కాన్స్టెంట్ కరెంట్ సోర్స్. ఇది ఈ Q1 కరెంట్, ఈ Q2 కరెంట్ అనేది రెండు ఎక్కడంటే కాన్స్టెంట్ కరెంట్ I దగ్గర జాయిన్ అవుతుంది. అంటే ఇక్కడ వచ్చే కరెంట్ దేనికి ఈక్వల్, కాన్స్టెంట్ కరెంట్ Iకి ఈక్వల్ అనమాట. ఇది థర్డ్ పాయింట్. ఇక్కడ చూడండి, ఇదే కదా ఆ Q1 Q2 ఆర్ జాయిన్ ట్రాన్సిస్టర్ అండ్ కనెక్టెడ్ టు ఏ కాన్స్టెంట్ ఆ రెండు వచ్చేసి మనకు కాన్స్టెంట్ కరెంట్ సోర్స్ దగ్గర కనెక్ట్ అవుతాయి. ద కలెక్టర్స్ ఆఫ్ Q1 అండ్ Q2 ఆర్ కనెక్టెడ్ టు పాజిటివ్ పవర్ సప్లై V ప్లస్ VCC త్రూ RC రెసిస్టర్. ఇక్కడ ఈ మిడిల్లో చూడండి, RCకి మిడిల్లో ఏం పవర్ సప్లై ప్లస్ VCC పవర్ సప్లై అనేది ఇస్తామనేదే మనకు థర్డ్ పాయింట్. అంటే కలెక్టర్కి మిడిల్లో మనకు పాజిటివ్ పవర్ సప్లై ఇచ్చినాము. దేని గుండా, RC కలెక్టర్ రెసిస్టర్స్కి గుండా మనము ఈ కలెక్టర్ అనేది మనం ఇచ్చినాం అనమాట పవర్ సప్లై. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. ఇది దీని యొక్క సర్క్యూట్ డయాగ్రామ్ అని అడుగుతాడు, మనం గీయాలి. దాని తర్వాత కన్స్ట్రక్షన్ అడుగుతాడు, అది కూడా కొద్దిగా రాయాలన్నమాట. మెయిన్ ఈ సర్క్యూట్ డయాగ్రామే మనకు కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే, ఇక్కడ చూడండి ఈ VBE అని ఎందుకు పెట్టామంటే బేస్కి ఎమిటర్కి మిడిల్లో ఉండే వోల్టేజ్ వచ్చేసి VBE. ఇక్కడ కూడా సేమ్ బేస్కి ఎమిటర్కి రెండుకు మిడిల్లో ఉండేది మనకు VBE ఎప్పుడైనా మనకు వచ్చేసి 0.7 volts వచ్చేసి మనకు VBE అనమాట. VBE అంటే మనకి ఎప్పుడైనా దేంతో అయినా 0.7 volts సిలికాన్ అనే వోల్టేజ్ అనేది ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో వేరే టాపిక్తో వస్తాం. దిస్ ఈజ్ అబౌట్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.